నమస్తే అమ్మ, మీ పేరు? కమల కుమార్. ఎప్పటి నుంచి ఉంటున్నారమ్మా ఇక్కడ? మేము 38 పెద్ద 80 ఓకే. అంటే ఇది పాకిస్తాన్ కాలనీ అని పేరు పెట్టారు కదా, అసలు ఎవరి కోసం పెట్టారు? మీరు ఉన్నప్పుడే పెట్టారా లేకపోతే అంతకుముందే పెట్టింది పేరు? అంతకుముందు మేము వచ్చేవరకు ఆ మాట వచ్చింది. మేమెవరం పెట్టుకున్న పేరు కాదు, మేము వచ్చేవరకు ఆ పేరు మీద ఉంది. అట్లనే ఇదైతుంది. ఇప్పుడు మీ ఆధార్ కార్డులో కానీ సర్టిఫికేట్లో కానీ మొత్తం పాకిస్తాన్ కాలనీ అనే ఉంటుంది. మరి దానివల్ల మీకు ఇబ్బంది కానీ ఏమి లేదండి? ఇబ్బంది ఉండబట్టే పెద్ద మనుషులకి చెబితే పేరు మారుస్తున్నారు. మార్చారు. ఏంటి బహిరీదా కాలనీ అని పెట్టారు. ఇక అదే నోటిఫైడ్. ఎలా ఉందమ్మా పేరు మారినాక? హ్యాపీగా ఇంకా రావాలిగా పేరు. అందరికి రాలే. ఆధార్ కార్డులు అవన్నీ తీసుకున్నారు మారవటానికి. మరి అదంతా అయ్యాక మీరు ఇప్పుడు ఇళ్ళ పట్టాలు అవన్నీ ఉన్నాయండి మీకు? మాకుంది. మొత్తం 8 మందికి 11 మందికి ఇచ్చారు ఫస్ట్లో. ఎవరు నల్లాదిష్ణ ఉండదు. ఓకే. అంటే జగన్ గారి ప్రభుత్వంలో ఇచ్చారు, కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇచ్చారు. తర్వాత జగన్ వచ్చి చంద్రబాబు నాయుడు కొన్నాళ్ళు చేశాడు. తర్వాత జగన్, ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు. ఎలా ఉంది జగన్ గారి ప్రభుత్వాలు ఎలా ఉంది, ఇప్పుడు కూటమి ప్రభుత్వాలు ఎలా ఉంది మీకు? రెండు ఒకటే, వాళ్ళు బాగానే చూస్తున్నారు. ఇద్దరు ఒకటి. కాకపోతే ఏంటంటే మనం కొట్టుకోవటానికి అంత ఏం లేదు. అంటే పాకిస్తాన్ కాలనీ అనే పేరు వలన మీకు ఇబ్బందిగానే ఉంది, అంటే శత్రు దేశం కాదు మనకి, దానివల్ల మీకు ఇబ్బందిగానే ఉంది. మారుస్తున్నారు. ఆయన పెట్టాడు, అందరి పేర్లు ఇచ్చి వచ్చాము. బాగానే ఉంది. సీతారాం లేడా? లేరు. ఆయన అయితే అన్నీ చెబుతాడు. ఎవరెవరు చెప్పలేదా? ఎవరు చెప్పలేదా? మరి ఇంకింతే లేదు. ఇంకేదైనా అనుమానం ఉంటే అడగండి. అనుమానంగా ఉండలేండి. అదే పేరు వలన ఇబ్బందిగా చాలామంది చదువుకున్న కుర్రోళ్ళు కూడా పాకిస్తాన్ కాలనీ అనే పేరు వలన మాకు చాలా ఇబ్బందిగా ఉందండి. సర్టిఫికెట్లో అది ఎక్కడికైనా జాబ్కి వెళ్ళాలన్నా, ఎయిర్పోర్ట్లో అయినా వాటిల్లో అయినా రిజెక్ట్ చేస్తున్నారని చెప్పి చాలామంది బాధపడ్డారు. అందుకే మీ అభిప్రాయం? ఆధార్ కార్డులో మారుతున్నాయి. ఆ పేరే వస్తుంది. భగీరథ కాలనీ అని పెట్టారు. అంటే అందరూ ఆ పేరు కావాలని కోరుకున్నారా? భగీరథ కాలనీ అందరికి చెప్పలేదండి ఆయన. తర్వాత ఒక సంతకాలు పెట్టించుకొని అంత దూరం వెళ్తే దేనికి సంతకాలు అంటే అప్పుడు అన్నాడు. అదేం పేరు మాకు నోరే జరగదు అంటే ఇంకా మాట అన్నారు. ఆ మాట మీదే ఉన్నాం.